తుమ్మలపేంట రోడ్డు ప్రభుత్వం అది. కాబట్టి పర్మిషన్ ఇచ్చారు మైనింగ్ వాళ్ళకి. రుద్రకోట ట్యాంకర్ తోలుకోమన్నారు, వాళ్ళు తోలుకున్నారు. అది ఎట్ట మాఫియా వద్దురా నీకు? అసలు నీకు సంస్కారం ఉందా? మాట్లాడే భాష తెలుసా నీకు? అన్నిటికీ చప్పట్లు కొట్టేవాళ్ళు ఒక పక్కన చేరుతారు, ఒక్కోడు ఒక స్క్రిప్ట్ అందిస్తాడు. చదువు వచ్చా? నీకు సంస్కారం తెలుసా? ఈరోజు నేను ఎమ్మెల్యే, నువ్వు ఆ గ్రావెలకు డబ్బులు కట్టమన్న పాపానికేనాయా? 7 సంవత్సరాలు తుమ్మలపేంట రోడ్డు లేదు నీకు, నీ జీవానికి. ఈరోజు నేను పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చా. కావల్లో ఎవరైనా బతకాల్సిందే ఈ కావల్లో. నీలాగానే పార్టీలు చూడాల. కావలి ప్రజలు బతకాలి, కావలి పట్టణం అభివృద్ధి చెందాలి, కావలి ప్రాంతం ఇండస్ట్రియల్ అభివృద్ధి చెందాలి. కాబట్టి జరగాలంటే ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి. అది నా బాధ్యత. నువ్వు బ్రాందీ షాపుల దగ్గర నీ పక్కన చక్రి ఉన్నాడు, నీ పార్టీ లీడర్. చక్రి చేత నువ్వు చెప్పగలవా? నీ టైంలో 1,20,00,000 రూపాయలు బ్రాందీ షాపుల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావని చెప్పి నేను చెప్తా. నీకు దమ్ముంటే ఎక్కడైనా కావ్య కృష్ణారెడ్డి ₹1 చేయి చాపాడని చూపి. నువ్వు నా గురించి మాట్లాడే స్థాయి అనేది ప్రతాప్ రెడ్డి. నీకు అసలు స్థాయి ఉందా? రియల్ ఎస్టేట్ల దగ్గర లంచాలు తీసుకొని ఎకరాకి 20,000, 10,000 అడుక్కున్న నువ్వు, 20 లక్షలు అడుక్కున్న నువ్వు, ఆఖరికి సబ్ రిజిస్ట్రార్ పోస్టింగ్ డబ్బులు తీసుకున్న నువ్వు, మున్సిపల్ కమిషనర్ పెట్టి డబ్బులు దండుకున్న నువ్వు, ఎంఆర్ఓ ఆఫీస్ కానించి ఆర్డీఓ ఆఫీసుల దగ్గర నుంచి కన్వర్షన్లకు డబ్బులు దండుకున్న నువ్వు, విచిత్రంగా అవినీతి పరుడు ఈరోజు నీతులు మాడుతుంటే ఎండలు కూడా పెరిగిపోయినాయి నాయన. ఈ ఎండలు కూడా పెరిగిపోయినాయి కావల్లో. ఏంటంటే ఈ కావలు ఆ మాటలు విని ప్రకృతి కూడా తట్టుకోలేకపోతుంది. నీ వేషాలు, నీ భాష చూస్తుంటే కొంచెం తగ్గు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. నువ్వు ఇప్పుడు 2 ఏళ్ళు నా అభివృద్ధికి నువ్వు తట్టుకోలేకపోతే ఇంకా రాబోయే 3 ఏళ్ళు నా అభివృద్ధిని చూస్తే అసలు ఇంకా నాకు ఇప్పటికే బక్క చిక్కున్నావు. ఇంకెంత చిక్కతో నాకు అర్థం కావడంలే. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగా సంస్కారంగా ఉంటుంది ప్రతాప్ రెడ్డి. నేను చిట్టాలు బయట పెడితే విత్ ఎవిడెన్స్లతో బయట పెడితే చాలా ఉన్నాయి ప్రతాప్ రెడ్డి. వీడియో రికార్డులు ఉన్నాయి, ఆడియో రికార్డింగ్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ పెడతా. నువ్వు అన్నవే అమృత సిబిఐ బెల్లె కావలి ప్రజలు పిల్లేస్తున్నారు ప్రతాప్ రెడ్డి. తొందరలో హైకోర్టులో పిల్లేస్తున్నారు. అవినీతి పరుడు ఆ తిన్న అవినీతి పరుడు వచ్చి ఎవరికి కప్పం కట్టాయని చెప్తాడు. తొందరలో అన్నీ తీద్దాం ప్రతాప్ రెడ్డి, ఓపిక పట్టు. కొంచెం తొందరగా ఉంది. ఇంకా నేను 3 ఏళ్ళు ఉందలే. ఇప్పటి నుంచి నీ రికార్డ్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, సల్సా డ్యాన్స్ వేపిస్తే బాగుండదని నేను కావలి ప్రజల కోసం కొంచెం సర్దుకుంటున్నా ప్రతాప్ రెడ్డి. నేను సల్సా డ్యాన్స్ వేపించడం స్టార్ట్ చేస్తే నువ్వు ఇంకా చిందులు ప్రతాప్ రెడ్డి. నువ్వు చేసిన అవినీతులు, నువ్వు చేసిన భోగాతాలు చాలా ఉన్న విత్ ఎవిడెన్స్లు నా బీరువా చాలటంలా. నీ నుంచి వచ్చిన ఎవిడెన్స్లు సేకరిస్తుంటే నా బీరువా నిండా ఉన్నాయి నాయన. మొత్తం కావలి పట్టణం ప్రజలకు పంచి చూపిస్తాను ఆయన. నేను అన్నీ వదులుకొని రాజకీయంగా వ్యాపారాలను వదిలి నిద్రలేసి సేవ చేద్దామని కావలికి వచ్చా. నీలాగా దోచుకోవడానికి నేను రాలా. నేను పుట్టింది కావాలి, పెరిగింది కావాలి, నివసించేది కావాలి, ఇక్కడ ఉండేది నేను. ఈ కావలి నాది. కాబట్టి నా కావలి నేను ఎలా బాగుపరచుకోవాలనే దాంట్లో ఉన్నా తప్ప నీలాంటి వాడి గురించి నేను ఆలోచించడం స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు ప్రతాప్ రెడ్డి, నువ్వు తట్టుకోలేవు. ఈరోజు ఒకటి మాట అన్నాడు, బోట్లు జరిగింది, నా చిట్టా లేదో ఇంకొకరి దగ్గర ఉందని మా ఇంట్లో వాళ్ళ గురించి. అయ్యా మేము భేదా సోదరులు ఒకటే నాయన. మా ఇంట్లో కూడా రికార్డు దొంగిలిస్తున్నావు అంటే నువ్వు దొంగతనం కూడా అవుతారు అయితే నాయన. అంటే మా ఇళ్ళల్లో కూడా పోయి ఎవరింట్లో ఏం రికార్డులు ఉన్నాయో కూడా నువ్వు తెలుసుకునే